ரெண்டு ரெண்டு அடிச்சுட்டு அதில் போடுங்க. గిన్నెలో అండి మనం కొట్టుకోలేము. మళ్ళీ అబ్బాయిని గిన్నెలో వేసి మన నీళ్ళు కొబ్బరి ఒక 50 రూపాయలు అంటండి. మనకి పొట్టలో అప్సెట్గా ఉన్నా నీరసంగా ఉన్నాయండి, పొటాషియం అది ఉంటుంది. బీపీ ఉన్న వాళ్ళు తాగమంటారు. జుట్టు ఊడిపోయే వాళ్ళు కూడా రోజు కొబ్బరి నీళ్ళు తాగొచ్చండి. కాస్ట్లీ అనేదని మనం వాడే బిళ్ళలు కూడా అదే కాస్ట్ అండి. మీరు మోషన్స్ అయ్యే వాళ్ళకి కొబ్బరి నీళ్ళు ఇవ్వమంటారు, ఎనర్జీ అండి. అలాగే కడుపులో ఏమైనా అప్సెట్ అయ్యి మోషన్స్ లేదంటే కడుపు నొప్పి ఇలాంటి వాళ్ళు కూడా కొంచెం ఈ వాటర్ అండి, లేదంటే నీళ్ళలో ఉప్పు వేసి కొంచెం చక్కెర వేసి తాగినండి మీకు మోషన్స్ వల్ల పోయిన వాటర్ అది రికవరీ అవుతుంది, వడదెబ్బ తగిలిన వాళ్ళు. అలాగంటే కొబ్బరి నీళ్ళు తాగమన్నారని ఒకసారి 2-3 తాగకూడదు. కొబ్బరి నీళ్ళు తాగిన రోజు తలస్నానం చేయకూడదండి, ఒంటికి నలుగు పెట్టుకోకూడదు. తలస్నానం అవి చేస్తే అండి జర్నీ అనేది ఒకలాంటి జ్వరం లాంటిది వచ్చి చచ్చిపోతారు. ప్రాణాలు తమిళనాడులో బెడ్లో ఉండే ముసలోళ్ళు చాలా రోజులండి చావరు బతకరు. అలాంటి వాళ్ళకండి బాగా కొబ్బరి నీళ్ళు తాగిచ్చేసి తలస్నానం చేస్తారంట. దానికోసం వాళ్ళకి ఇంకా అంది ఆ జీవితంలో ఆ శరీరం నుంచి ముక్తి అండి. అలా అండి ఆ ఊరందరికీ తెలిసే చేస్తారు. అవన్నీ మొదటి పక్కం అవన్నీ చెప్తూ ఉంటారు. కొబ్బరి నీళ్ళు తాగేటప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండండి, తలస్నానం చేయకూడదు, ఒక ఒంటికి నూనె పెట్టుకోవడం అలాంటివి చేయకూడదండి. కొంచెం జాగ్రత్త అండి. ఒకటి తాగితే పర్లేదు, 2 తాగితే పర్లేదు. ఒక్కోసారి దాహంగా ఉందని ఇంట్లో ఎక్కువ ఉన్నాయని అలా తాగకూడదండి. ప్రతిదానికి ఒక లిమిట్ ఉంది.